కార్యక్రమానికి ఇచ్చేసిన కుల మత వర్గ భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ శుభాభినందనలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ, ఈ గ్రామ నాయకులందరికీ నా శుభాభినందనలు. నాకు మన ఎమ్మెల్యే గారికి నియర్లీ 40 years అసోసియేషన్ ఉంది, అంటే 40 సంవత్సరాల అనుభవంలో ఉంది. ఆయన రాజకీయ పరం కన్నా కూడా వ్యక్తిగతంగా ఉన్నతమైన వ్యక్తి. న్యాయం కోసం, ధర్మం కోసం నమ్మిన వాళ్ళకి ఎంత దగ్గర వాళ్ళైనా పక్కన పెట్టి నమ్మిన వాళ్ళని వ్యక్తిగతంగా మంచి పనులు చేసే వాళ్ళని సపోర్ట్ చేయడంలో ముందుంటారు ఆయన. ఎందుకంటే నా అనుభవంతోనే చెప్తున్నాను. నేను ఒక ఇష్యూలో అనుకోకుండా ఒకసారి కొండయ్య గారిని కలవడం జరిగింది. ఇక్కడికి శాసనసభ్యత్వం అయిన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గెలుస్తూ వస్తే, అరే మన అనుబంధం వేరు, నువ్వు అడిగింది వేరు. నేను నా ప్రజలకి, నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే వాళ్ళు ఓకే అంటేనే నేను నీకు ఆ పని చేస్తానని చెప్పారు. అది నాకు కూడా కాదు, మన కమ్యూనిటీ కోసం. మరి అంత ఔన్నత్యం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు, ఎవరి బంధువర్గానికి, ఎవరి కుటుంబ సభ్యులకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ లేదు, ఏదో కొన్ని అవసరాలు తెచ్చుకుంటూ ముందుకెళ్తారు. కానీ ఈయన వ్యక్తిత్వం గత 40 సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నాం, కలిసి తిరిగాము. కాబట్టి ఆయన గురించి నాకు ప్రత్యేకంగా తెలుసు. కాబట్టి పార్టీలు అధిష్టాన వర్గం ఎక్కడో ఉంటుంది, వాళ్ళు వచ్చి ఏమీ చేయరు. కానీ మన నియోజకవర్గంలో, మన గ్రామాల్లో మన కష్ట నష్టాలు చూసి వాటికి స్పందించి మనకి అండదండగా ఉండి మన పనులు చేస్తూ మనకు సౌకర్యవంతంగా చేయడం అనేది గొప్ప విషయం. అలాంటి వాడు గొప్ప వ్యక్తులు. అయితే నాకు 62 years ఉంది. ఇప్పుడు నేను 55 సంవత్సరాల వయసు నుంచి ఇక్కడికి వస్తాను. మా అమ్మ నాన్న మండిపూడి శ్రీరాములు గారు, బాపమ్మ గారు మరి ఈ గుడి శంకుస్థాపనకి కావడానికి ముఖ్య కారకులు మా అమ్మ మండిపూడి బాపమ్మ గారు. మరి ఆ రోజుల్లో ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు గడిచిన కనీసం ఒక రోడ్డు టెంపుల్కి వేసుకోలేకపోయాం. ఈ రోజు వితిన్ ఒక 2 years స్పాన్ నాకు తెలిసి ఈ 2 years లోనే ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మన వాళ్ళు, మన పొలిటీషియన్స్ అందరూ చెప్తున్నారు. ఇంతకుముందు చీరాల నియోజకవర్గం గురించి అందరికీ తెలుసు. ఇది ఏ రాజకీయ, వాస్తవంగా అయితే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. వ్యక్తిగతంగా మన ఎమ్మెల్యే గారికి మిత్రులు మేము, మాకు మంచి అనుబంధం ఉంది. అయితే ఈ చీరాల నియోజకవర్గంలో మేము చాలా విన్నాం. ఎందుకంటే మాది వేడపాలెం గ్రామం ఉంది, మా వియంకుడు వేడపాలెం గ్రామం. మరి ఇక్కడ మా తాతలు పుట్టిన తిరుగాడే ప్రాంతం ఇది, గడ్డది. అయినా ఇక్కడ పరిసరాలు, చీరాల స్వభావాలు, చీరాల కాన్స్టిట్యున్సీ యొక్క స్థితిగతులు మాకు కొంత గొప్ప తెలుసు. కానీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ప్రజలందరూ చిన్న చిన్న పట్టణాలను అందరూ అభివృద్ధి చేసుకుంటారు. ఎందుకంటే పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పొలిటీషియన్స్ అందరూ ఉంటారు. వాళ్ళ సౌకర్యాలను అందరూ డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు సిటీస్ డెవలప్ చేసుకుంటారు. కానీ గ్రామాలను డెవలప్ చేస్తూ గ్రామ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలని, ఈ డ్రైనేజెస్ కానీ, ఈ రోడ్స్ కానీ, ఈ లైబ్రరీస్ కానీ, సచివాలయాలు కానీ, ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. అంటే అది పార్టీ ఔన్నత్యం కన్నా మనతో తిరిగే ఎమ్మెల్యే గారు, మనతో తిరిగే వ్యక్తి యొక్క గొప్పతనం అది. ఈరోజు ఎంతో మంది పొలిటీషియన్స్ ఏదో గెలిచేంత వరకు చేసేది, గెలిచిన తర్వాత చేసేది చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క సేవలను పొంది వాళ్ళు ప్రజల కోసమే వస్తారు. కాబట్టి ప్రజలు వాళ్ళను ఉపయోగించుకోవాలి. మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, మన సమస్యలు చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటే ఎవరు చేయలేరు. అమ్మైనా అడగని అన్నం పెట్టదని సామెత ఉంది. అలాగే ఎవరైనా అడిగితేనే చేస్తారు. మనము కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేవలు ఆయన ఔన్నత్యం
ఉన్నతమైన వ్యక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి, కష్ట నష్టాలు మంచి చెడు తెలుసు కాబట్టి వారిని ఉపయోగించుకొని మన గ్రామ అభివృద్ధి అంటే ఆయన వారి యొక్క జ్యూరిడిక్షన్లో అంటే పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా అందరూ ఉపయోగించుకొని ఏమున్నాయో ఆయనకి సబ్మిట్ చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా చేయగలిగే మంచి గుణం ఉన్న గొప్ప వ్యక్తి కాబట్టి నేనేదో ఏదో ఆయన గురించి చెప్తున్నానంటే నాకున్న అనుబంధం అలాంటిది ఆయనతో. కాబట్టి ఆయన ఔన్నత్యం గొప్పది కాబట్టి, ఆయన ఆలోచన గొప్పది కాబట్టి, ముందు వ్యక్తి ఉంటేనే కదా మన కుటుంబంలో మనకి మనుషులు, మన సొంత మనుషులు ఉంటేనే కదా మనం ఊళ్ళో రాణించగలిగేది. అలాగే ఊళ్ళో రాణించగలిగితేనే మరి రాష్ట్రంలో రాణించగలుగుతాం. అలాగే మన ఎమ్మెల్యే గారు మనకి ఒక పెద్ద అన్న లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. అతని యొక్క సేవలు మనం వినియోగించుకొని మన గ్రామ అభివృద్ధికి మనకు కావాల్సినవి చేసుకోగలిగితే అవి కొన్ని తరాల పాటు మనకు ఉపయోగపడతాయి. అంటూ ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసేవాడు 30 సంవత్సరాలు ఉంటారు, మరి రాజకీయంలో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలీదు. కానీ వాళ్ళని విమర్శించే కంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే వాళ్ళ సేవల్ని ఒక గ్రూప్ గా తయారయ్యి ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క మనిషి కూడా ఒక యూనిటీగా తయారయ్యి వారి సేవలు ఉపయోగించుకుంటే అది చాలా బాగుంటుంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ విధంగా గుడికి రావాలంటే సందుల్లో గొంతుల్లో తిరిగి రావాల్సి వచ్చేది. ఈరోజు చక్కగా ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ కి రావడానికి అవకాశం ఉంది, మన ఇళ్ళకి రావడానికి, మన వెహికల్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక రాగానే చూశాను సార్ ఇక్కడికి వచ్చిగానే రోడ్డు చూశారు, ఇది చూశారు, ఇది ఎందుకు చేసుకోలేదు, ఇది చిన్న ముక్కే కదా వేసుకోవచ్చు కదా, దీని ఎందుకు కనుక్కోలేదు అని అడగాల్సిన అవసరం ఆయన లేదు. ఎంత క్షుణ్ణంగా పరిశీలించి మన బాగోగులు, మన సౌకర్యాలు ఎందుకు చేసుకోలేదు అనగలిగే వాళ్ళు ఎవరుంటారు? ఇంట్లో మనుషులే ఉన్నట్ల ఈరోజు. కాబట్టి అతని ఔన్నత్యాన్ని గుర్తించి పార్టీ పరంగా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా సరే పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమి చేసేది కదా, ఎమ్మెల్యే గారి ద్వారా చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము మన ఇంట్లో వాళ్ళ ద్వారా మనం ముందుకు మన ఊళ్ళోకి వెళ్ళాలి. కానీ మనం అక్కడ ఊహించుకొని ఆయన తీసుకుంటే ఉపయోగం లేదు. మన రిప్రజెంటేషన్ ఏదో వారికిస్తే వారు మన అభివృద్ధికి, మన ఊరి అభివృద్ధికి అన్ని దగ్గర నుండి చూసుకొని చేస్తారు. చేస్తే దాన్ని బట్టి మనకు కూడా అలాంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తే మన గ్రామం, మనము, మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు బాగుంటారు. ఇప్పుడు ఈ రోడ్ వేశారు, దాదాపు మినిమం ఒక 50 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. ఇలాంటి పనులన్నీ చేయించుకోవడం, డ్రైనేజెస్ చేయించుకోవడం, ఏదైనా మనకు కావాల్సినవి మనం వాళ్ళకి సహకరించాలి. అంతేగాని విలేజ్ లో ఎలా ఉంటుందంటే ఆ రోడ్డు ఇచ్చామంటే అక్కడ దాకా వెళ్తే ఆక్యుపై చేసుకోవడం, రోడ్లన్నీ ఆక్రమణ చేసుకోవడం, ఈ కాలంలో